వీక్షకులకు నమస్కారం. ద 3 క్వశ్చన్స్, 3 ముఖ్యమైన ప్రశ్నలు ఏమిటి? ఏ పనైనా ప్రారంభించడానికి సరైన సమయం ఏది? మనమైతే వారం వర్జ్యం, తిథి, వారం వర్జ్యం, నక్షత్రాలు అవి చూసుకుంటాం. అత్యంత అవసరమైన వ్యక్తులు ఎవరు? మనకి అమ్మ, నాన్న, పిల్లలు, భార్య, భర్త వీళ్ళు అయి ఉంటారు. అన్నింటికన్నా ముఖ్యమైన పని ఏంటో ముందే గ్రహిస్తే పరాజయమే ఎదురవ్వదు కదా. ఇవి ఓ రాజుకు గారికి వచ్చిన సందేహాలు. వాటిని నివృత్తి చేసుకోవడానికి రాజ్యంలో చాటింపు వేయించారు. తాను అడిగిన 3 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి గొప్ప బహుమతి ప్రకటించారు. మనకైతే ఈజీ, కానీ రాజుగారు కదా, ఆయనకి చాలా కష్టంగా ఉంటుంది. ఆయన తలుచుకుంటే దెబ్బలకి కోదమే ఉంది అన్న సామెత ఉంది కదా, అలాగూ. కానీ విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఏ పనికైనా సరైన సమయం ఏదో గుర్తించాలంటే రోజు, నెల, సంవత్సరం వారి ప్రణాళిక అవసరమన్నారు కొందరు. కాలక్షేపాల జోలికి వెళ్లకుండా ఎప్పటి పనులను అప్పుడే చెక్క పెట్టాలని కొందరు అన్నారు. ఇది అసలు సాధ్యమా అన్నవారు ఉన్నారు. అంగరక్షకులు, సలహాదారులు, వైద్యులే అతి ముఖ్యులైనది అన్నది రెండో ప్రశ్నకు సమాధానం. చివరగా విజ్ఞాన శాస్త్రం, యుద్ధం, నైపుణ్యం, ఆధ్యాత్మిక వంటివే అతి ముఖ్యమైన పనులని చిట్టా విప్పారు. ఇవేవి రాజుగారికి సంతృప్తినివ్వవు. దాంతో తానే సమాధానాన్ని అన్వేషిస్తూ దేశాటనకు బయలుదేరాడు. ఓ ఊరి చివరి ఆశ్రమంలో వయసు ఉడిగి వెన్ను వంగిన ఓ సాధువు పారతో తట్ట నింపుతూ కనిపించారు. రాజే స్వయంగా పలకరించిన ఏమాత్రం చలించకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. పైగా రాజు అడిగిన ప్రశ్నలు విని చిరునవ్వు నవ్వి తన పనిలో నిమగ్నమయ్యాడు. కాసేపటికి రాజు కలగ చేసుకుని చేవ తగ్గిన చేతులతో పనిచేస్తూ అలసిపోయినట్టున నన్ను చెయ్యనివ్వని పార అందుకున్నాడు. గంట, 2 గంటలు, చివరికి సాయంత్రం వరకు పనిచేస్తూనే ఉన్నాడు. ఇంతలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి అక్కడికి పరుగెత్తుకొచ్చాడు. రక్తమూడుతున్న అతన్ని చూసి చలించిపోయిన రాజు వెంటనే అతన్ని కూర్చోబెట్టి గాయాలకు కట్లు కట్టాడు. సపర్యలు చేశాడు. అలసిపోయి కూర్చున్న చోటే నిద్రలోకి జారుకున్నాడు. రాజు నిద్ర లేచాక అతడి భుజం తడుతూ సన్యాసి అన్నారు, నీ ప్రశ్నలకు సమాధానాలు నీ దగ్గరే ఉన్నాయి. బలహీనుడునని నాపై జాలిపడి పారపట్టావు. అప్పుడు నీకు అదే ముఖ్యమైన పని. అత్యంత కావలసిన వ్యక్తిని కూడా నేనే. ఇక ముఖ్య సమయం అంటావా? నీకెదురైన వ్యక్తి ఎవరన్నది చూడకుండా సేవ చేసిన సందర్భమే. ఎందుకంటే అతడు నీ శత్రువు. గతంలో అతని సోదరుని హతమార్చావు. ఆ పగతో నిన్ను చంపాలనుకుని వచ్చి నీ అంగరక్షకుల చేతిలోనే గాయపడ్డాడు. ఒకవేళ కాపాడకుండా వదిలేస్తే నీ దయాగుణాన్ని గ్రహించకుండానే ప్రాణాలు కోల్పోయేవాడని ముగించాడు. రష్యన్ రచయిత లియో టాల్స్టాయ్ రాసిన ద 3 క్వశ్చన్ కథ సారాంశం ఇది. జీవితం అన్నాక ఏదో ఒక సమయంలో గడ్డు పరిస్థితులు ఎదురు కావడం సహజం. అలాగని కంగారు పడకూడదు, కుంగిపోకూడదు. ఎదురయ్యే చిక్కుముళ్లను విప్పుకుంటూ ప్రయాణం కొనసాగించాలి. అలా గడించే అనుభవాలే జీవితంలో ఎదురయ్యే ప్రశ్నలన్నింటికీ సమాధానాల్ని వెతికి పెడతాయి. దీనికి తోడు పొరుగు వారిపై దయాగుణం చూపగలిగితే నిజ జీవితంలోనూ మహారాజుగా వెలుగుతారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.